అందరికీ నమస్కారం. ఈ నెల జూన్ 29వ తేదీన సోమవారం చాలా శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడుతుంది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ వటసావిత్రి వ్రతాన్ని చేయాలి. సుమంగళి స్త్రీలు ఈ వటసావిత్రి వ్రతాన్ని చేస్తే మీ భర్త ఆయుష్, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమిని అసలు వదులుకోకండి. జ్యేష్ఠ పౌర్ణమి పూజా విధానం, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున స్త్రీలు వటసావిత్రి వ్రతం చేయాలి. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైవిధ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అసలు ఈ వ్రతాన్ని ఎలా చేస్తారంటే, స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. వ్రతం చేసేవారు ఎరుపూస రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్ళకు పసుపు రంగు రాసుకొని, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రంగు కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టు కట్టి 7 ప్రదక్షిణలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించాలి. రావి చెట్టుకి పసుపు, కుంకుమ పువ్వులు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. తమలపాకులో 2 అరటి పండ్లు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరిగా సావిత్రి, సత్యవంతుల పౌరాణిక కథను చదవడం కానీ, వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. ఇక ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని, మహావిష్ణువుని పూజిస్తే అఖండ రాజయోగం వర్తిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించాలి. మీ పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి ఓం లక్ష్మీదేవి నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు చదువుతూ ఇంట్లో దీపారాధన చేయాలి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రతి ఇంటి వద్దకు వస్తుందట. కాబట్టి మీ ఇంటికి ముందుగా వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి, గడప పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు లేదా ఓం గుర్తును వేసి గుమ్మానికి సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే ధనధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. పౌర్ణమి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈరోజు తులసి కోటను ఖచ్చితంగా పూజించాలి. తులసి మొక్కకు కొన్ని పచ్చిపాలు పోసి, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి, తులసి దళం ముందు ముగ్గు వేసి, ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయాలి. పౌర్ణమి రోజున ఇలా తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. ఉదయం బ్రహ్మముహూర్తంలో తులసిని పూజించాలి లేదా సాయంత్రం 6 దాటిన తర్వాత తులసిని పూజించవచ్చు. ఈ రోజున ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో దక్షిణావృత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి స్ఫటిక ముక్కను కట్టుకోవాలి. ఎర్రటి వస్త్రంలో స్ఫటికను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటి ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునే వారికి నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఈ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. నీటిలో చిటికెడు పసుపు, కొంచెం కర్పూరం కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది. ఈ రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. సావిత్రిదేవి తన పాతిల్య మహిమతో మరణించిన తన భర్త సత్యవంతుని ప్రాణాలను యముడి నుండి తిరిగి సంపాదించుకున్న పవిత్రమైన రోజు ఇది.
యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చినప్పుడు అతని శరీరం ఒక మర్రి చెట్టు కింద ఉంటుంది. సావిత్రిదేవి ఆ మర్రి చెట్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేసింది. అందుకే దీనికి వటసావిత్రి వ్రతం అని పేరు వచ్చింది. మర్రి చెట్టుకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు. మర్రి చెట్టు వ్రేళ్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు మరియు కొమ్మలలో పరమశివుడు కొలువై ఉంటారని మన బ్రహ్మ పురాణం చెబుతుంది. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మంచం పైన కూర్చోకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఉదయం అంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించాలి. పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి చంద్రుడికి నమస్కారం చేసుకొని మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పచ్చిపాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన నమస్కారం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోవాలి. ఒక దారానికి 7 యాలకులు గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేస్తే మీ ఇంటికి వదిలి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు మొక్క వేరును తెచ్చి ఆ వేర్లకు పసుపు రాసి మీ బీరువాలో పెట్టుకుంటే ఇక మీ పర్సు ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున నానబెట్టిన శనగలు, బెల్లం కలిపి గోమాతకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకస్మిక ధనయోగం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల చేత సూర్యదేవునికి వీటితో అర్ఘ్యం ఇప్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షింతలు వేసి మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువులో ముందుంటారు. మాంసాహారం తినకూడదు. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఉప్పు పోసి మీ ఇంట్లో ఈశాన్య మూలను పెట్టుకుంటే ఇంట్లో ఖర్చులు తగ్గి మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజున ఎవరికి కూడా ఉప్పు, పాలు అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఈరోజు స్త్రీలు వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తూ ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.